అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన వీడియోని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు చర్చించుకుని, అమిత్ షా గారు జగన్ ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అన్నారు అని, అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అన్నట్టు, అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్పినట్టు ఒక వీడియో చేశారు. సో అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. అది జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని మీటింగ్స్ లో కూడా నేను ఉన్నాను. ఎప్పుడైనా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్ ప్రయారిటీ క్యాడర్ ని ఎలా చూసుకోవాలి, జన సైనికుల్ని, వీర మహిళల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, పదవి వచ్చిన తర్వాత మీరు మర్చిపోకుండా వాళ్లతో ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి, పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవటం గురించి, అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయి అంటే ఎమ్మెల్యేస్ అందరూ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, పార్లమెంట్ సెషన్స్ వస్తున్నాయి అంటే ఎంపీస్ ఎన్డీఏ తరపున ఏ స్టాండ్స్ తీసుకోవాలి, ఏ టాపిక్ మీద మీరు పార్లమెంట్ లో ఇష్యూని రైజ్ చేయాలి అన్న దాని గురించి చర్చించుకున్నాం తప్ప, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇంకా ఏమైనా పనులు ఉంటే తీసుకురండి, డెవలప్మెంట్కి ఏమైనా వర్క్స్ ఉంటే తీసుకురండి, మీ కాన్స్టిట్యున్సీస్ని డెవలప్ చేసుకోండి అన్న దాని గురించి చర్చించుకున్నాం తప్ప ఏ రోజు మీరు చెప్పిన విషయం గురించి అయితే చర్చించుకోలేదు. ఎన్నో వీడియోస్, మీ వీడియోస్ అన్నింటినీ చూస్తుంటాను, ప్రతి వీడియోస్ని చూస్తుంటాను. అంటే ఒక వార్ గురించి మాట్లాడినా, లేకపోతే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా, లేకపోతే డాలర్ గురించి మాట్లాడినా, అండ్ నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడినా, సైకలాజికల్ గా ఒక మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం వరకు అన్ని వీడియోస్ ని నేను చూసి ఫాలో అవుతుంటాను. ఎందుకు ఇవన్నీ చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంటే, చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడతారు, వెరిఫైడ్ డేటాతో మాట్లాడతారు, చాలా ప్రజలకి అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ భాషలో చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న దాని గురించి ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా మీ వీడియోస్ చూసి ఫాలో అవుతుంటారు. సో ఫస్ట్ టైం మీరు మీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బ్రాండ్ ని వదిలేసి ఒక చెట్టు కింద కూర్చుని రాజకీయ కథలు మాట్లాడుకునే వాళ్ళగా మీరు మాట్లాడారు. ఈ విషయాన్ని అయితే మాత్రం 100% మీరు ఓ చెట్టు కింద కూర్చుని, ఒక టీ షాప్ లో కూర్చుని, ఆ సాయంత్రం పూట పొద్దు తోచక మాట్లాడే ఒక ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇలాంటి మీ ఛానల్లో మిక్స్ చేయటం, మీ వీడియోస్ లో మిక్స్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇక నుంచైనా ఎప్పుడులాగే మీరు పర్ఫెక్ట్ గా వెరిఫైడ్ డేటాతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అయినా, మినిస్టర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే విధంగా వెరిఫైడ్ డేటాతో మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా జనసేన పార్టీ గురించి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన వర్డ్స్ ని వెనక్కి తీసుకుని అన్వెరిఫైడ్ విషయాలను ఎప్పుడూ మాట్లాడొద్దని ఇక నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.